సార్ 3 రోజుల నితిన్ నబీన్ టూర్లో చాలా గట్టిగా క్లాస్ పడింది కొందరికి. ముఖ్యంగా అవసరాన్ని బట్టి బయట నుంచి ఆ అవతార పురుషుడు వస్తారు అని చెప్పి వెళ్ళినట్లు తెలుస్తుంది మాకు. సో మీరు చేసినటువంటి అలిగేషన్స్ కానీ ప్రశ్న కానీ 100% తప్పు. కుటుంబ పెద్దగా ఇప్పుడు మీరు మీ కొడుకో కూతురుకో ఏదైనా ఇలా చదువుకోవద్దు, మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఈ సబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ అయ్యని చెప్తే అది క్లాస్ వీక్నెట్ అవుతుందా? తండ్రి కొడుకు చెప్తున్నప్పుడు బాధ్యత అవుతుంది. కొడుకు బాగుండాలని చెప్తాడు, పార్టీ బాగుండాలని పార్టీ పెద్దగా. ఒకవేళ ఇంటర్నల్గా ఎక్కడైనా ఇష్యూస్ కనబడితే ఎవరినైనా పిలిచి చెప్పినారేమో, కానీ నా దృష్టికి అయితే అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు, రాలేదు. ఒకటి. రెండు, మీకు చేత కాకపోతే బయట నుంచి అవతార పురుషుడు వస్తాడు. ఈ మాటలు ఏవి కూడా అట్లాంటి వారి నోటి నుంచి రాలేదు. ఇది కావాలని మమ్మల్ని విమర్శించాలనుకునేటువంటి మిత్రులు వాడుతున్నటువంటి పదాలు తప్ప భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి 2.5-3 సంవత్సరాల్లో భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండాలి, ప్రణాళిక ఎట్లుండాలి, తెలంగాణ రాష్ట్రంలో కమలం జెండా ఎగరాలంటే మనం ఏం చేయాలనేది మాత్రమే వారు మాకు దిశానిర్దేశం చేసారు తప్ప బయట మీడియా ఊహాగానాలు చేస్తున్నట్టు వీరు వారిని అన్నారని, వారు వీరిని అన్నారని, తిట్టినారని, కొట్టినారని ఇట్లాంటి ఏం జరగలేదు. ఇట్ వాజ్ సో స్మూత్ అండ్ సో సైలెంట్. ఓన్లీ మార్గదర్శనం చేస్తున్నారు. తండ్రి పిల్లలకి మార్గదర్శనం ఎట్లా చేస్తారో పార్టీ పెద్దగా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మాకందరికీ సలహాలు సూచనలు ఇచ్చినారు. కాబట్టి దయించి అట్లాంటి పదాలు విమర్శలు అనేటివి సహేతుకమైనవి కానిది నేను 2 చేతులు జోడించి తెలుగు మీడియాకి చేసేటువంటి అప్పీల్. ఓకే సార్, మొన్న జూపల్లి సవాల్ చేస్తే కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు అందరూ ఒక్కటైనరు. 2 రోజులు స్టేట్ అంతా స్తంభించిపోయేంత హడావిడి. అంటే కాంగ్రెస్ మీద మొత్తం టీం అంతా పడిపోయినరు. ఆ యూనిటీ ఎప్పుడు కూడా బీజేపీలో అయితే కనిపించలేదు సార్. మీడియా ముఖంగా ఒక మీడియా మనిషిగా నేను అడుగుతున్నా, అంత యూనిటీ బీజేపీలో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. నేను ఏమంటున్నా అంటే చూసే కళ్ళని బట్టి కనబడే లోకం ఉంటుంది. అట్లా మీరు ఎట్లా చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఎట్లుంటుంది. అట్లా మీరు బీజేపీని క్రిటిసైజ్ చేయాలనుకుంటే మీకు అట్లా కనబడుతుంది. టీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, టీఆర్ఎస్లో ఉన్నటువంటి కొట్లాట, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఇంకే పార్టీలో కూడా లేదు. బావ అంటే బావమరిదికి పడదు, బావమరిది అంటే బావకు పడదు. అది నటన. అది బావ తూర్పుకు పోతే బావమరిది పడమటికి పోతాడు. బావకి ఇంత ప్లేస్ వచ్చింది, 2 కాలంలో వార్త వచ్చింది, ఓ బొమ్మ వచ్చింది, బావమరిది కూడా అదే బాధ ఉంటుంది అన్నట్టు. అరే ఈరోజు నా వార్త రాలేదు పేపర్లు అనేది బావమరిది బాధ. దాన్ని మీరు ఏదో గొప్పగా ఊహించుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల అందిన కాడికి దోసుకున్న డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక దాన్ని మీడియా రూపం లోపల ఖర్చు పెడుతున్నారు. మీడియా మేనేజ్మెంటు, ఈవెంట్ మేనేజ్మెంటు, ఇవి తప్ప ఆ ఇద్దరు తప్ప ఇంకొకరు ఎవరు కనబడుతున్నారు? ఈ ఇద్దరి మధ్యలో కనబడతలేని అని చెల్లె బయటకు ఆమె ఇంకో దుకాణం పెట్టుకుంది, ఆమెకి ఇంత జాగిస్తారు పేపర్ వాళ్ళు. ఎందుకంటే అడిగినన్ని పైసలు వస్తూ ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళకి, మీడియాకి పెంచి పోషిస్తూ ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులని కొనసాగిస్తూ ఉన్నారు. దాంతో కనబడతాయి. అట్లా మా దగ్గర అన్ని డబ్బులు లేవు కాబట్టి మేము అట్లా మీడియాని మేనేజ్ చేయలేకపోతున్నాం, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయలేకపోతా ఉన్నాం. మేమందరం యునైటెడ్గానే ఉన్నాం. నిన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలిసేందుకు పోయినాం. అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, పార్టీ నాయకత్వం అందరం కలిసి, కిషన్ రెడ్డి గారు కలిసి మాట్లాడి తెలంగాణ రైతాంగ సమస్యల పట్ల అక్కడ మాట్లాడి వచ్చినాం. సందర్భం లేకుండా ఓన్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం వస్తుంది టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ. మేము సమస్యల మీద అవసరం ఉన్న కాడికే మాట్లాడుతూ ఉన్నాం. మాకున్నంత యూనిటీ ఇంకెవరికి లేదనేది మీకు అర్థం కానటువంటి అంశం. ఓకే, అంతర్గత విభేదాలు ఏం లేవు ఎవరికి. ఇప్పుడు మీ చేతి ఏదైనా ఒక చేతి తీసుకొని 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయో చూసుకోండి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది రాజకీయ పార్టీలో ఉంటుంది, కుటుంబంలో ఉంటుంది, వ్యవస్థలో ఏ నలుగురు కలిసినా నలుగురు అభిప్రాయం ఒక రకంగా ఉండదు. యశోద గారు, ఇది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. దాని అభిప్రాయం ఏదేమైంది? ఇప్పుడు మీ పల్లవి టీవీలో 10 మంది 100 మంది పనిచేస్తున్నారు. 100 మంది ఒకే తాటి మీద మాట్లాడతారా? ఒకటే మాట వస్తుంది. లీడర్ అయితే ఒక్కరే ఉంటారు సార్. లీడర్ ఒకరే ఉంటారు. మా పార్టీ ప్రెసిడెంటే మా లీడర్. పార్టీ ప్రెసిడెంట్. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విచ్ ఈజ్ హెడెడ్ బై ప్రెసిడెంట్. మాది ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ. గౌరవనీయులు నితిన్ నబీన్ గారు అతి పిన్న వయసులో ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వస్తే ప్రధానమంత్రి గారు ఏం చెప్పినారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. కార్యకర్తలకు కానీ, దేశ ప్రజలకు కానీ, మీడియా కానీ ఆయన ఒకటే మాట చెప్పిండు. మా పార్టీ నాయకుడు నితిన్ నబీన్ గారి నాయకత్వంలో ఆయన ఎట్లా చెప్తే మేమందరం అట్లా కలిసి పనిచేస్తామని చెప్పి సాక్షాత్తు ఈ దేశ ప్రధాని చెప్పిన తర్వాత ఇంకా మీకు అర్థం కాకపోతే ఎవడేం చేస్తాం?